హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బినూస్ మసాలా కర్రీ ఎలా ట్రై చేయాలో ఈ విధంగా చేసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఫ్రై చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. 2 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి ఆవాలు, జీలకర్ర. కట్ చేసుకున్న ఆనియన్స్ 1, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కలెమాకు వేసేసుకోవాలి. ఆయిల్లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. పావు కిలో బీన్స్ కట్ చేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కకు ఉంచుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి ఆయిల్లోకి వేసేసుకోవాలి. సాఫ్ట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా. 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా అంతా సాఫ్ట్ అయినాయి ఫ్రెండ్స్, చూడండి. కట్ చేసుకున్న బీన్స్ వేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. మంట సిమ్లోనే పెట్టి కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. రెండు స్పూన్ కారం వేసేసుకోవాలి. కారం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి బీన్స్ మసాలా కర్రీ. ఎక్కువ మసాలా కూడా ఉండొద్దు, అంతా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా చేయండి మీరు కూడా. మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంతో ఇష్టమైన బిన్నూస్ మసాలా కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.